యాదాద్రి జిల్లాలో గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవ సభ రసాభాసకు దారితీసింది. బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన తర్వాత సభని ఏర్పాటు చేశారు. సభలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్, కేటీఆర్ బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వేదికపైనే ఉన్న యాదాద్రి జిల్లా జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడంతో సభ రసాభాసగా మారింది. రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలని అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఆ హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా వేదికపైకి దూసుకురావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. ఆగ్రహంతో ఉండిపోయిన మంత్రి కోమటిరెడ్డి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని వేదిక మీద నుంచి తీసుకెళ్లాలని పోలీసులకు సూచించారు. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా పంపించే ప్రయత్నం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వ్యవహరించిన తీరును తప్పుపట్టారు జెడ్పీ చైర్మన్. వాస్తవ పరిస్థితులను తెలుసుకుని మంత్రి స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకులు మాధవ్ రెడ్డి ఏదైతే జెడ్పీటీసీ అయింది తప్ప ఇలా సర్పంచ్ కూడా మనకి